శివుడంటే ఏదో నువ్వు ఊహించినట్టుగా మెడలో పాములు వేసుకున్నవాడు, చంద్రవంకం ధరించినటువంటి వాడు, జటాజూటం ఉన్నవాడు, నాగాంబరములను కట్టుకున్నటువంటి వాడు, విభూతి పూసుకున్నవాడు ఆయన శివుడు అనుకుంటున్నావేమో. అసలు జ్ఞానము చేత దర్శించినప్పుడు శివుని యొక్క స్వరూపం అంటే ఎలా ఉంటుందో తెలుసా అని నిర్వచనం చేశారు పోతన గారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము, శ్వశనంబు నీ యూర్పు, రసన జలేషుండు, దిశలు కర్ణంబులు, దివము నాభి, సూర్యుండు కన్నులు, శుక్లంబు సలిలంబు, జఠరంబు జలధులు, చెదలు శిరము, సర్వౌషధులు రోమచయము, శల్యంబు లద్రులు, మానసమృతకరుండు, ఛందములు ధాతువులు, ధర్మసమితి హృదయము, ఆస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆజ్యమగుచు అన్నారు పోతన గారు. అదిగో అది పరమశివుని యొక్క స్వరూపం అంటే. అందుకని అంటారు శంకర భగవత్పాదులు,